ప్రభు యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన మీకు అందరికీ నా వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరు సైలెంట్గా ఉన్నారేంటి? ఇంతకు అందరికీ ప్రైజ్ ది లార్డ్ అని అంటే అర్థం ఏంటి? అందరికీ ప్రైజ్ ది లార్డ్ అంటే దాని అర్థం ఏంటి? అందరికీ వందనాలనా? మీరు సమాధానం చెప్పడానికి ఎంత ఆలోచిస్తున్నారు కదా, ఇంతకీ ఎప్పుడైనా ఆలోచన చేశారా ఇంతకీ అందరికీ ప్రైజ్ ది లార్డ్ అంటే? ఈ రోజున ఇలాంటి కొంచెం సెన్సిటివ్ మాటలు ఈరోజు మనం ధ్యానిద్దాం. మనకు తెలియకుండా ఏదేదో చేస్తుంటాం, జరిగిపోతున్నాయి మొత్తం మీద. ప్రైజ్ అంటే తెలుసు, స్తుతించడం. లార్డ్ అంటే తెలుసు, ప్రభువు. సో ఇంగ్లీష్ తెలుసు, ఇంగ్లీష్ పదాల అర్థాలు తెలుసు, కానీ దాన్ని ఎలా దేనికి పలుకుతున్నామనే సంగతి మనకు సరిగా తెలియదు. దానికి సంబంధించిన ఒక సెన్సిటివ్ విషయాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. దానికి సంబంధించి మన లేఖన భాగంలో మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చదువుకున్నాం. త్వరగా నేను చదువుతాను, వినండి. ఆ సమయమున యెరూషలేములో నుండి శాస్త్రులు పరిశీలి యేసునద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారే, వారు ఎందుకు పెద్దల పారంపర్యాచారాన్ని అతిక్రమిస్తున్నారు అని అడిగారు. అందుకు ఆయన, మీరును పారంపర్యాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞని ఎందుకు అతిక్రమిస్తున్నారు? తల్లిదండ్రులను గనపరచాలి, తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణం పొందాలి అని దేవుడు సెలవిచ్చాడు. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకు ఏది ప్రయోజనకరమో అది దైవార్పితం అని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను కనపరచనక్కర్లేదు అని చెబుతున్నారు. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకం చేస్తున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుస్తురు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గురించి ప్రవర్తించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహమును పిలిచి, మీరు విని గ్రహించుడి అని ప్రభువారు చెప్పారు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ శాస్త్రులు పరిశీలు వారి భక్తి జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారు ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు? శిష్యుల్ని వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు. ఎందుకు పెద్దల పారంపర్యాచారాన్ని ఫాలో అవ్వట్లేదు మీ శిష్యులు అని అడిగినప్పుడు ప్రభువారు వాళ్ళని తిరిగి అడుగుతున్నారు, మీరెందుకు అతిక్రమిస్తున్నారు అని అన్నాడు. ఏ విషయంలో అతిక్రమిస్తున్నారు అని అంటే, మరి దేవుడు చెప్పింది నీ తల్లిని సన్మానించాలి, అలా సన్మానించకపోతే వాడు మరణానికి పాత్రుడని దేవుడే చెప్తే మీరేం చేస్తున్నారు? మేము మాకు వచ్చినటువంటి సంపాదనలో దేవునికి ఇస్తున్నాము, కాబట్టి మా అమ్మ నాన్నని వాళ్ళకి ఇవ్వడానికి మా దగ్గర లేదు, ఎందుకనంటే ఆ డబ్బులు మేము చర్చికి ఇచ్చాము, మందిరానికి ఇచ్చాము, కాబట్టి మా అమ్మ నాన్నని చూసుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవు అని గనక అంటే ఓకే అని అంటున్నారే మీరు. అర్థమవుతుందా? దీన్ని ఇలాగిన దైవార్పితం అనే పదాన్ని మార్కు సువార్తలో చదువుదాం. మార్కు సువార్త 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 10వ వచనం నుంచి ఇలాగుంది. నీ తల్లిదండ్రులను గనపరచవలను అనియు తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలను అని మోషే చెప్పాడు కదా. మోషే తన మాట కాదు అది, మోషే దేవుడు ఏం చెప్తే ఆ మాటలు చెప్పాడు మోషే కదా. ఓకే, మోషే ద్వారా దేవుడు చెప్పినట్టే కదా. అయినను తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో
అది కొర్బాన్ అనగా దేవార్పితం. ఓకే, చాలా అర్థమైంది కదండి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఈ సిస్టమ్ ఎలాగ ఉందో చూడండి. దేవుడు ఏం చెప్పాడు? నీ తల్లిని తండ్రిని సన్మానించు, వాళ్ళని పోషించు, వాళ్ళని సంరక్షించు, వారు వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత వారికి అవసరాలన్నీ నీవు తీర్చు, అది నీ బాధ్యత. ఒకవేళ ఎవరైనా తల్లిని తండ్రిని అలాగున కనుక చూసుకోకపోతే వాడు మరణశిక్షే వాడికి అని దేవుడే చెప్పాడు. అయితే వీళ్ళు ఏం చేశారనంటే ఆ దేవుని ఆజ్ఞని ఒక కొర్బాను అనే పద్ధతి పెట్టారు. ఏంటి ఆ కొర్బాను అని అంటే, అయ్యా మేము ఇంత సంపాదిస్తున్నాం, మా అమ్మ నాన్నకి ఇలాగ ఒక 5,000 ఇవ్వాలి, కానీ మేము అది దేవునికి ఇచ్చామయ్యా అని కనుక అన్నారనుకోండి, దేవునికి ఇచ్చారా, ఓకే ఓకే, మీ అమ్మ నాన్నకి మీరు ఇవ్వాల్సిన పని లేదులే అని చెప్తున్నారు వీళ్ళు. చూడటానికి దేవుని ఆజ్ఞలాగా ఉంటుంది, కానీ అది దేవుని ఆజ్ఞ కాదు. ఇది ఎవరు పెట్టారు? మనుష్యులు పెట్టిన పద్ధతులు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ఈ లేఖన భాగాలు ఏం నేర్చుకోబోతున్నామంటే, ఇలాగన కొర్బాను లాంటి అనేకమైనటువంటివి మన క్రైస్తవ వ్యవస్థలోకి వచ్చేసాయి. ఇది దేవుడు చెప్పిన, ఈ బైబిల్ చెప్పినట్టు ఉండవు, కానీ లాగా అనిపిస్తాయి కొర్బాన్ లాంటివి. కానీ అది దేవుడు చెప్పింది కాదు, కానీ అలాగనే ఉంటాయి. దైవ సంబంధమైన వాటిగా అనిపిస్తాయి, దేవార్పితం అనిపిస్తాయి, చూడటానికి అవి మంచిగానే అనిపిస్తాయి. ఏమనిపిస్తుంది? సహజంగా మా అమ్మ మా నాన్నకి డబ్బులు ఇవ్వడానికి మా దగ్గర లేవు, అవి ఎవరికి ఇచ్చాను? దేవునికి ఇచ్చాను అనగానే అది విన్న అందరికి ఏమనిపిస్తుంది చెప్పండి? మంచి పని చేసినట్టు అనిపిస్తుందా? అబ్బా దేవుడికి ఇచ్చాడు. కానీ దేవుడు అలా చెప్పాడా అని అంటే దేవుడు అలా చెప్పాడు. ఇలాంటి సున్నితమైనటువంటి కొన్ని క్రైస్తవులకు వచ్చాయి. అందుకోసం ఈ రోజున నేను మాట్లాడాలనుకునే అంశానికి పెట్టుకున్న పేరేంటంటే, అక్కడ బోర్డు మీద రాశాను, మీకు కనిపిస్తుందో లేదో, అన్స్క్రిప్చరల్ క్రిస్టియన్ కల్చర్. క్రిస్టియన్ కల్చర్ మీకు తెలుసు. క్రిస్టియన్ కల్చర్ అంటే క్రైస్తవ పద్ధతులు, ఆచారాలు, కల్చర్. అన్స్క్రిప్చరల్ క్రైస్తవులే కానీ స్క్రిప్చర్ చెప్పినట్టుగా ఉండవు. అలాంటి వాటిలో ఇందాక నేను చెప్పానే, అందరికీ ప్రైజ్ ది లార్డ్ అని అంటాం. అంటే ఇంతకీ అందరికీ ప్రైజ్ ది లార్డ్ అంటే అర్థం ఏంటి అని నువ్వు అనుకుంటున్నావు, అందరికీ వందనాలని. మరి అందరికీ వందనాలని చెప్పొచ్చు కదా, మరి ఎందుకు అందరికీ ప్రైజ్ ది లార్డ్ అంటున్నావు అంటే, ఇందుకు ప్రైజ్ ది లార్డ్ అంటే ఏంటో అనే సంగతి మనకు సరిగా క్లారిటీ లేదు. మరి అదేమన్నా నాకు తెలియని పదమా అంటే తెలిసిందే. ఏంటది? ప్రైజ్ అంటే స్తుతించడం, లార్డ్ అంటే ప్రభువు. ప్రైజ్ ది లార్డ్ అంటే ప్రభువును స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి అని దాని అర్థం. ప్రభువును స్తుతించుడి. ఓకే, అందరికీ ప్రైజ్ ది లార్డ్ అంటే ఇప్పుడు ఒక మాట, అందరూ ప్రైజ్ ది లార్డ్ అన్నాను అనుకోండి, మీనింగ్ ఉంది. అందరూ ప్రభువుని స్తుతించుడి అని చెప్పడానికి వీలవుతుంది. మరి అందరికీ ప్రైజ్ ది లార్డ్ అంటే దానికి మీనింగ్ ఉందా? తెలిస్తే చెప్పండి. ఈ మెసేజ్ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మీకేమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అంటే అర్థం ఏంటి? ప్రియమైన సోదరి సోదరులారా, ఇలాగనే ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ఒక కల్చర్ వచ్చేస్తుంది. దాని అర్థం ఏదో మనకు తెలియదు. కానీ ఇలాంటి కొన్ని పదాలు కూడా బోర్డు మీద రాశాను. అవి ఏంటంటే రెవరెండ్ పాస్టర్, రెవరెండ్ పాస్టర్, రెవరెండ్ పాస్టర్. రెవరెండ్ పాస్టర్ అనేది ఆ పాస్టర్కి బాగా ఘనత అనేది కామన్గా అందరికీ ఉంది. కానీ రెవరెండ్ అంటే ఏంటి తెలుసా?
పూజార్హుడు. మరి పాస్టర్ పూజార్హుడా? పెట్టుకోవచ్చా? కానీ ఉంది కదా క్రైస్తవంలో. అందుకే అన్నాను అన్స్క్రిప్చురల్ క్రిస్టియన్ కల్చర్. బైబిల్ దీన్ని సమర్థించదు, కానీ ఈ కల్చర్ మాత్రం రెవరెండ్ రవి గారు అని పిలవకపోతే ఆ పాస్టర్కి భలే కోపం. ఫాదర్, రెవరెండ్ ఫాదర్ ఉన్నాయా క్రిస్టియన్లో? దేవుడే చెప్పాడు, మీరు తండ్రి అని ఎవరికి పేరు పెట్టద్దు. కానీ ఉన్నాయా? ఇదే ఇందాక చెప్పాను కదా, దాన్ని దేవుడు ఎలాగ మాట్లాడుతున్నాడంటే, మీరు కొర్బాన్ అని అంటున్నారు, మీరు ఎందుకు అతిక్రమిస్తున్నారు అన్నాడే. మరి ఈ రోజున ఉన్నటువంటి ఈ అన్స్క్రిప్చురల్ క్రిస్టియన్ కల్చర్ని యేసుప్రభు కనుక ఉంటే ఖండించడా? మీరు ఎందుకు అలా చేస్తున్నారు, ఎందుకు అలా చేస్తున్నారు అన్నాడా? మరి ఎవరు చెప్తారు ఇవి? ఈ మాటలు నేను చెప్పడానికి నన్ను ప్రేరేపించిన చిన్న ఇన్సిడెంట్ ఈ మధ్య జరిగిన విజయ్ ప్రసాద్ రెడ్డి క్రాంతి అనే జర్నలిస్ట్ మధ్యలో జరిగిన ఇంటర్వ్యూ. అది వచ్చింది, ఆ ఇంటర్వ్యూ ఈరోజు నేను చెప్పడానికి కారణమైంది. ఆ ఇంటర్వ్యూలో ఏం జరిగింది అని అంటే, క్రాంతి అనేటువంటి అతను నాన్ క్రిస్టియన్, అతను క్రిస్టియన్ కాదు, అతను హిందువు. అతను క్రిస్టియన్ అయినటువంటి విజయ్ ప్రసాద్ రెడ్డికి ప్రైజ్ ద లార్డ్ అని అన్నాడు. ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. విజయ్ ప్రసాద్ రెడ్డి అడిగాడు, ఏమని, నువ్వు ఏ ఉద్దేశంలో అంటున్నావు, ఎందుకు అంటున్నావు? అతను అన్నాడు, నేను గౌరవిస్తూ నేను అన్నాను అని అన్నాడు. నేను గౌరవిస్తూ ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. సో ఆయన ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. నిన్ను గౌరవిస్తూ నేను జై శ్రీరామ్ అన్నాడు. మళ్ళీ జై శ్రీరామ్ అని ఇట్లా కాస్త గందరగోళం అయింది. అది పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఇది గౌరవంతో మాట్లాడే పదము అని క్రాంతికి ఎలా తెలుసు? ఇంతకీ ప్రైజ్ ది లార్డ్ అని క్రాంతికి ఎలా తెలుసు అండి ఆ పదము? అతను హిందువు కాదు కదా, అతను క్రైస్తవుడు కాదు కదా, హిందువే. రైట్, థ్యాంక్ యూ. ఎలా తెలిసింది అతనికి? అందరూ అనుకుంటున్నారండి, ప్రైజ్ లార్డ్ 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 అన్న ప్రైజ్ లార్డ్ అన్న ప్రైజ్. క్రాంతి ఏమనుకున్నాడు బహుశా అని అంటే, ప్రైజ్ లార్డ్ అంటే ప్రభుని స్థుతించాలి అనేటువంటి దాని మీనింగ్ ఆయనకు తెలియదు. ఆయన ఏమనుకున్నాడు, ప్రైజ్ లార్డ్ అంటే పలకరించేదే కదా అనుకొని ప్రైజ్ లార్డ్ అంటుండే ఈజీగా. అతను అలాగ అనడానికి కారణం ఎవరనంటే మనమేనండి. నువ్వు ఏ ఉద్దేశంలో అడుగుతున్నావు అని అంటే, నేను గౌరవిస్తున్నాను. అయ్యో, అది విజయప్రసాద్ రెడ్డిని గౌరవించే పదం కాదు కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ ఎవరిది? దేవుని కనపరిచేది కదా. కాబట్టి ప్రైజ్ ది లార్డ్ అంటే ఏంటి, ఎక్కడ వాడాలి, దేనికి వాడాలనేటువంటి సరైన అవగాహన లేదు మనిషికి. బహుశా నాకు తెలిసి భక్త్ సింగ్ ఫెలోషిప్ వాళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేసి ఉంటారు అనుకుంటా. వాళ్ళ ఉద్దేశం మంచిదే ఏంటది. ఎందుకనంటే సంఘంలో ప్రైజ్ ది లార్డ్ అన్నా, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను ఈ మధ్య దేవునిలోకి వచ్చాను, ఈ మధ్య ఆత్మీయంగా ఎదుగుతున్నాను, ఈ మధ్య దేవుని బిడ్డగా ఉన్నాను, ప్రైజ్ ది లార్డ్ అన్నా ప్రైజ్ ది లార్డ్ అన్నా అని చెప్పుకోవడంలో మంచి ఉద్దేశంలో ప్రారంభమైంది. కానీ ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటే, చెప్పేటువంటి ఆ భావం, ఆ అర్థం మిస్ అయిపోయి ప్రైజ్ ది లార్డ్ అంటే పలకరించుకునే పదం అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అని. అందుకే నేను రాగానే ఒక మాట అన్నాం, అందరికీ ప్రైజ్ ది లార్డ్ అని అంటే ఏంటి దాని మీనింగ్? ప్రైజ్ ది లార్డ్ చెప్పు ఎప్పుడు, దానికి ఒక అర్థం ఉంది. ప్రైజ్ ది లార్డ్, దేవుని స్తుతించండి, దానికి ఒక మీనింగ్ ఉంది, దానికి ఒక అర్థం ఉంది. ఎప్పుడు పలకాలో ఎలా పలకాలో తెలియని గందరగోళం పరిస్థితి ఇది. ఇప్పుడు లేఖన భాగాల్లో మీకు కొంచెం విషయాలు చెప్తా. అసలు మనిషిని పలకరించుకోవాలంటే ప్రైజ్ ది లార్డ్ అనే చెప్పాలా, ఇంకేమైనా చెప్పాలా? బైబిల్ ఏమని చెప్పింది?
బైబిల్ గ్రంథం మీరు చదవండి ఇక. బైబిల్ గ్రంథం చదవండి ఇక. ఒకసారి తీద్దామా? రోమీలకు రాసిన పత్రికలోకి రండి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. త్వరగా నేను చెప్పే వచనాలు మీరు తీయండి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 16వ అధ్యాయం 3-4 వచనాలు. ఓకే ఓకే. నా జతపని వారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పండి. 5వ వచనం చదువు. 5వ వచనం. ఆసియాలో ఉన్న 5వ వచనం. అతనికి నా వందనములు, మరియకు వందనములు, వినండి వినండి వినండి. ఇంక చాలు. ఇంక చదివితే మొత్తం. ఒక వ్యక్తిని పలకరించాలంటే బైబిల్ చెప్పిన పదం వందనాలు. వందనములు. వందనములు చేయుడి, నా వందనములు చెప్పుచున్నాను. వందనములు చెప్పుకొనండి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు చేసుకొనుడి. పత్రికల్లో చూడండి. ఇక ఒకరిని ఒకరు ఎలా పలకరించుకోవాలి అని అంటే బైబిల్ చెప్పినటువంటి విషయం ఏంటంటే వందనములు చెప్పుకోండి, వందనములు చెప్పుకోండి. మరి దీన్ని వదిలిపెట్టేసి ఇప్పుడు ప్రైజ్ లార్డ్ అని చెప్పుకుంటే ఎక్కడికి వెళ్తుందో చూడు. విజయ్ ప్రసాద్ రెడ్డి కూడా ఈ ప్రైజ్ లార్డ్ అనే పదాన్ని బట్టి విజయ్ ప్రసాద్ రెడ్డి లాంటి వారు కూడా జై శ్రీరామ్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? జై, చాలా అర్థవంతమైనది. ఆయన గౌరవించడం, ఘనపరచడం కదా. చంద్రబాబు నాయుడికి జై కొట్టావనుకో, జగన్ ఏం చేసినట్టు? నువ్వేం వైసీపీ పార్టీ, ఎట్లా ఉంటుంది? వైసీపీ పార్టీ నువ్వు, కానీ జై కొట్టింది ఇప్పుడు ఊరికి మాట వరుసకేలే, ఊరకనే అనాలని కాదు, కానీ జై కొట్టావు. ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంది నీ దృష్టిలో? సో మనకు తెలియకుండానే ఒక సున్నితమైన టాపిక్ అన్నా, మనకు తెలియకుండానే ఏదో నష్టమైతే జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూ ద్వారా చాలా నష్టం జరిగింది. దానికి నేను ఒక సొల్యూషన్ ఇచ్చే ఏంటంటే, ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ దయచేసి కొలస్సీలకు రాసిన పత్రిక ధ్యానించండి. ఎందుకంటే కొలస్సీలకు రాసిన పత్రిక సింక్రిటిజం మీద రాసిన పత్రిక. సింక్రిటిజం అంటే అన్నీ ఒకటే, అన్ని మతాలు అన్ని పద్ధతులు ఒకటే అనుకునేటువంటి వారి కొరకు రాయబడినటువంటి పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక. ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి క్రైస్తవుడు దాన్ని ధ్యానించండి. ఎందుకనంటే పొరపాటు పడే ప్రమాదం ఉంది అని నేను కామెంట్ పెట్టాను. ఎంతమంది చూసారో లేదో నాకు తెలియదు. మన కొరకైతే ఈనాటి సందేశం. మనం ఏం పలుకుతున్నామో తెలియలేనటువంటి కొన్ని విపరీతమైన పరిస్థితులు. ఏమండి చెప్పుకుందామండి, బైబిల్లో చెప్పింది ఒకరికొకడు వందనములు చెప్పుకోండి, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనములు చేయుడి. వందనములు చేయుము, చెప్పుము, మా వందనాలు వారికి చెప్పండి. ఇంకా ఎలాగో చెప్పాడు తెలుసా? ఫలానా వాళ్ళు వాళ్ళ వందనాలు మీకు చెప్పుచున్నారు. బైబిల్ గ్రంథంలో మా వందనములు మేము రాయుచున్నాము. పత్రికలలో ఉన్నాయి అన్నీ.
అంటే ఒక మనిషికి పలకరింపు ఎలాగ ఉండాలి అని అంటే వందనముల ద్వారా ఉండడం అనేది బైబిల్ చెప్పిన పద్ధతి. బైబిల్ ఇలా చెప్తే మీరేంటి కుర్బాన్ రైట్ అంటున్నారు అని వాళ్ళని అడిగినట్టుగా, ఒకరినొకరు పలకరించుకోవడానికి వందనాలు అని చెప్తే మీరేంటి ఒకరికొకరు ప్రైతులాడు అని దీన్ని ఎక్కడికో తీసుకుపోయి స్టూడియోలో పెడుతున్నారు మీరు. అర్థమవుతుందా? మరి వందనములు అనేది కొంచెం ఏమైనా చిన్న పదమా లేకపోతే చీప్ పదం అనుకొని ఇది కాస్త ఇంగ్లీష్లో ఉంది, కాస్త కాస్ట్లీ ఉంది, పలకరిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇదేమైనా చీప్ పదం అనుకుంటున్నారా వందనాలు అనేది? ఓకే, మరి దీనికంటే ప్రైజ్ ది లార్డ్ కంటే వందనాలు చీప్ పదం అయితే మరి ఈ పాట పాడినా ప్రార్థన చేసినా వందనాలయ్యా, వందనాలు దేవా, దేవానికి వందనాలు, దేవానికి వందనాలని దేవునికైతే వందనాలు చెప్తామే. మరి ఆలోచన చేయండి అని ముందే చెప్తా ఉన్నా, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. సాటి మనిషికి వందనాలు చెప్పడానికి అంత నామోషి ఫీల్ అవుతున్నావే, మరి దేవునికి ఏం చెబుతున్నావు? దేవా వందనాలు, దేవా వందనాలు. పాటల్లో ప్రార్థనలో దేవునికి అన్ని వందనాలే చెప్పేది. బైబిల్ గ్రంథంలో చెప్పాడు కదా, దేవుని వాక్యాన్ని ఎందుకు మీరు నిరర్ధకం చేస్తున్నారు అని యేసుప్రభు ప్రశ్నించినట్టుగా యేసుప్రభు వాళ్ళ గురించి చెప్పిన మాట ఏంటంటే మీరు ఎందుకు దేవుని వాక్యాన్ని అతిక్రమిస్తున్నారు అని మత్తయి సువార్తలో చెప్పాడు. మార్కు సువార్తలో మీరెందుకు దేవుని వాక్యాన్ని ఆ పారంపర్యాచారం నిమిత్తం విడిచిపెడతారు, నిరాకరిస్తారు, ఇది చేయడానికి దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తారు. 3 మాటలు 4 మాటలు చెప్పాను మీకు. అతిక్రమిస్తారు, ఈ సిస్టమ్ ఫాలో అవ్వడానికి దేవుని వాక్యాన్ని అతిక్రమిస్తారు, విడిచిపెడతారు, నిరాకరిస్తారు, నిరర్ధకం చేస్తారు. ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? మరి అదేమన్నా దేవుడు చెప్పిందని కాదు, మరి లాగా ఉంది అది కుర్బాన్ అనేది, అట్లనే మీ పద్ధతులు ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు వందనాలు చెప్తున్నావు అంటే దేవునికి వందనాలు చెప్తున్నావు, మనిషికేమో ప్రైజ్ ది లార్డ్ చెప్తున్నావు. బైబిల్ ఏం చెప్పిందంటే దేవునికి స్తోత్రములు చెప్పండి, ఒకరికొకరు వందనములు చెప్పుకోండి, ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. ఎందుకనంటే ఈ కల్చర్ ఒకటి ఇలా తయారైపోయి చూడండి ఎక్కడి దాకా వెళ్ళిందో, స్టూడియోలలో కూర్చోబెడుతుంది. పదాలైతే క్రిస్టియన్ పదాలే, సంభాషణ అలాగనే ఉంది, కానీ దానికి అర్థమే లేదు కదా. అర్థపూర్వకంగా చేయండి అయ్యా, చెప్పు, డైరెక్ట్గా వందనాలు అని చెప్పు. కొంతమంది ఎక్స్ట్రీమ్ బ్యాచ్ వచ్చారు, ఎక్స్ట్రీమ్ బ్యాచ్, వీళ్ళేమంటారు వందనాలే చెప్పాలి అని చెప్పే ఈ ఎక్స్ట్రీమ్ బ్యాచ్ అంటే వందనాలు అని చెప్పకూడదు, వందనములు అని చెప్పాలి. ఎందుకంటే బైబిల్లో వందనములు ఉంది, వందనములు అనాలి అని కొంత ఎక్స్ట్రీమ్ బ్యాచ్ వచ్చింది. వందనములు అనుకోవడం, వందనాలు అంటే ఏమవుద్ది? ఇలాగనే ఎక్స్ట్రీమ్ వందనములు అని ఉన్నది ఉన్నట్టే పలకాలని అతను ఇక పాటలలో ఎత్తుకుంటే యేసయ్యా యేసయ్యా అని పాడతాడు. పాడ్డా? మరి యేసయ్యా అని బైబిల్లో ఉందా? లేదు కదా. ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళొద్దండి. అక్కడ ఏం చెప్పారు? దాన్ని అర్థవంతంగా చెయ్యి అనేది ఈనాటి ఈ విషయం. కాబట్టి నేర్చుకునేటువంటి పద్ధతి ఏంటంటే బైబిల్ లాగా ఉంటుంది కానీ, బైబిల్ లాంటిగా ఉంటుంది కానీ, మనం ఏదో దాన్ని తెలిసి తెలియకుండా జరిగిస్తూ ఉంటాం. దాని ద్వారా ఏమవుతుంది అని అంటే రావాల్సినటువంటి ఘనత వచ్చే వాళ్ళకి రాకుండా, పొందాల్సినటువంటి ఘనత పొందకుండా కొంతమంది మిస్ అవుతారు, లాస్ అవుతున్నారు. ఇప్పుడు నేను ఇందాక మాట్లాడుతున్నాను, దేవునికి స్తోత్రం స్తోత్రం అని చెప్పేటప్పుడు మన ఫీలింగ్, మన లోపల భావం ఎలాగుంటుంది? చాలా హైగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది.
స్తోత్రం అని ఆయన చెప్పడం మన ఫీలింగ్. ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? అయ్యా నీకు స్తోత్రం అంటే మనం ఎక్స్ప్రెస్ చేసే విధానం చాలా డీప్గా ఉంటుంది. మరి వందనాలు అని అంటే దేవా నీకు వందనాలు అంటే ఎంత ఎంత డీప్గా ఉంటుంది నీ ఫీలింగ్. ఇందాక ఎగ్జాంపుల్ 2 చెప్పాను నేను, రాజకీయ పార్టీల వాళ్ళవి. ఒకదానికి నువ్వు హైలైట్ చేస్తున్నావంటే ఆటోమేటిక్గా రెండో దాన్ని నువ్వేం చేస్తున్నట్టు. ఇప్పుడు మనం క్రిస్టియన్స్ కదా, ఇలాగ అన్స్క్రిప్చురల్ ఇలాంటి పద్ధతులన్నీ వస్తే ఎట్లా అండి? అయితే ఇది నువ్వు తెలిసి చేసావా అని అంటే మనకు తెలియదు. ఇప్పుడు కోర్బాన్ అనేటువంటి పద్ధతి రైటే అనుకునేటువంటి వారు వాళ్ళు తెలిసి చేస్తున్నారా? లేదు. ఎవడో ఓకే అన్నాడు, పెద్దడు ఎవడో, వాళ్ళ మతంలో ఉన్న ఎవరో పెద్దలు పెట్టారు, దాన్ని ఫాలో అవుతున్నారు, ఇక అది కంటిన్యూ అయిపోతుంది. అది ఇప్పుడు మనం మత్తయి సువార్తలో చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాల్లో మనుషుల పారంపర్యములు అనే విషయాలు గమనిస్తూ అక్కడ 9వ వచనం నుండి చూసిన మాటలు ప్రభు చెప్పిన మాట ఏంటి? 6వ వచనం, మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు వేషధారులారా. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుస్తారు, కానీ వారి హృదయము నాకు. ఇప్పుడు చెప్పండి, అంతే కదా? ఏమండి, ఇప్పుడు క్రాంతి ప్రైజ్ ది లార్డ్ చెప్పినా పెదాలతో చెప్పిందా? హృదయంతో చెప్పిందా? మీనింగ్ఫుల్తో చెప్పిందా? ఓరక పై మాటలతో చెప్పిందా? అంతే కదా? దాని మీనింగ్ ఉందా అండి? లేదు కదా. ఇదే పెదాలతో జరిగిస్తున్నావు కానీ హృదయము దూరంగా ఉంది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధిస్తూ వ్యర్థంగా ఆరాధన చేస్తున్నారు అని అన్నాడు. మనుషులు ఎవరో పెడతారు ఈ సిస్టమ్, ఎవరో ఒక సిస్టమ్ పెడతారు, ఆ సిస్టమ్ ఫాలో అవుతూ ఉంటుంది. సరే, ఆ రోజుల్లో ఇలాంటి మనుషులు కల్పించిన పద్ధతులు అని అనుకోవచ్చు, కానీ మరి ఈ రోజున మనుషులు కల్పించిన పద్ధతులు అని ఎలా తీసుకోవచ్చు మనం? మీరు అనుకుంటున్నారు మన ఆచారాల్లో బ్యాక్గ్రౌండ్లో వచ్చిన పద్ధతులని మీరు అనుకుంటున్నారు. మనుషులు కల్పించిన పద్ధతులు అంటే పెళ్ళిళ్ళల్లో, సమాధులలో జరుగుతుంటాయి కదా, చాలా వాక్యంలో సంబంధం లేనివి చాలా జరుగుతుంటాయి కదా. అవి ఎవరు పెట్టిన పద్ధతులు? ఇంతకీ ఏ మనుషులు? క్రైస్తవ మనుషులా, క్రైస్తవేతర మనుషులు పెట్టినయా? క్రైస్తవేతరులు పెట్టినాయా, క్రైస్తవులు పెట్టినాయా ఆ పద్ధతులన్నీ? కానీ వాటిని మనం ఫాలో అవుతుంటాం. మనుషులు కల్పించిన పద్ధతులు అంటే క్రైస్తవులు అయిన తర్వాత కూడా అన్స్క్రిప్చురల్ క్రిస్టియన్ కల్చర్లోకి ఎందుకు వెళ్ళిపోతామని అంటే ఎవరో ఒకరు కల్చర్ పెడతారు. కొంతమంది ఏం చేస్తారని అంటే మనం ఇలా చేయాలి అని ఒక కల్చర్ పెడతాడు. ఇందాక మాట్లాడాను కదా నేను, ఏంటి అని అంటే రెవరెండ్ ఫాదర్. ఓకే, ఇప్పుడు మనుషులు పెట్టినటువంటి పద్ధతుల్లో ఒక పెద్ద పద్ధతి చెప్పానా? పండగలు బైబిల్లో ఉన్నాయా చేయమని? ఏ లేఖనము కూడా క్రిస్మస్ పండగ చెయ్యండి అని సమర్థించదు. మీరు షాక్ తిన్నా నాకేమి ఇబ్బంది ఏమి లేదు, లేఖనం అయితే సమర్థించదు. ఈయన రెవరెండ్ పాస్టర్ అని నువ్వు చెప్పినా బైబిల్ ఏమి దాన్ని సమర్థించదు. నువ్వు ఆయనకి 22 పెట్టచ్చు కదా కాక, మోస్ట్ రెవరెండ్, సూపర్ రెవరెండ్ ఎన్నెన్నో తగిలి, బైబిల్ ఏమి దాన్ని సమర్థించదు. మిషనరీ అని అంటే ఇక్కడి నుంచి ఒక పని చేయడానికి, ఒక ప్రత్యేకమైన పని చేయడానికి వెళ్ళినటువంటి వాడు మిషనరీ అని దాన్ని
చెప్పొచ్చు. మిషనరీ అనే పదం ఒక టార్గెట్ పెట్టుకొని వెళ్ళడానికి దానికి చెప్పినటువంటి ఆ పదం. దాన్ని అపోస్తుడు అనే మీనింగ్ వస్తుంది. అపోస్తుడు అంటే పంపబడినవాడు, ఒక పని కొరకు వస్తుంది. గాస్పల్ ఇక్కడ నుంచి అక్కడ వాళ్ళు చేర్చడానికి తీసుకెళ్ళారు. సో మిషనరీ అనేది ఉంటుంది, స్క్రిప్చురల్గా మీనింగ్ ఉంది. కానీ పూజారుడు అనేది ఉందా అంటే లేదు. పండగలు. మీకు ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పనా, మనకు తెలియంది క్రిస్టియన్ కల్చర్లో అన్స్క్రిప్చురల్ విషయం చర్చ్ బిల్డింగ్లు. చర్చ్ అనగానే నీకు గుర్తొచ్చేది ఏంటి అని అంటే ఏంటి? మందిరం, గుడి కదా. ఓ చర్చి పక్కన మా ఇల్లు, ఒళ్ళో కనపడే చర్చి. చర్చ్ అంటే బిల్డింగ్ కనపడుతుంది, కానీ బైబిల్లో చర్చ్ అంటే బిల్డింగ్ కానే కాదు. యేసుక్రీస్తుని నమ్ముకొని యేసుక్రీస్తులోకి వచ్చిన పరిశుద్ధుల గుంపు అంతే. ఇప్పుడు మీకు అర్థమవుతున్నాయా? అన్స్క్రిప్చురల్ క్రిస్టియన్ కల్చర్ అంటున్నా. క్రిస్టియన్ కల్చరే, కానీ ఇది స్క్రిప్చురల్గా వాక్యం చెప్పినట్టుగా లేదు. మరి ఇలాగిన వాక్యం చెప్పినట్టుగా లేకుండా ఉంటే మరి వాటిని ఫాలో అవుతున్నాం అనుకో, మనకి ఏం నష్టం? ఏం నష్టం అయ్యా అని అనిపిస్తుంది. కానీ నష్టం ఉంటుందో లేదో మీరు అర్థం చేసుకోవాలి. పద్ధతులు ఈ మధ్యకాలంలో వచ్చిన అయ్యగారు ఏంటండి? అయ్యగారు వందనాలు, అయ్యగారు ప్రైజ్ ది లార్డ్, అయ్యగారు వచ్చిందా లేదా, ఉందా లేదా? ఇప్పుడు ఏ సేవకుని పెట్టిన అయ్యగారు అంటే కామన్గా అనేస్తున్నారు కదా. ఇప్పుడు ఉందా? ఇంతకు అయ్యగారు అంటే ఏంటి? వాక్యం చెప్పిందా, లేకపోతే ఎవరైనా పద్ధతి మనుషులు పెట్టిన పద్ధతా అని? ఇవన్నీ క్రిస్టియన్స్ పెట్టిన పద్ధతులేనండి. పండగలు ఇందాక మాట్లాడుకున్నా, రెవరెండ్లు, మోస్ట్లు, ఫాదర్లు, ఇవన్నీ. ఇంకా ఈ అయ్యగారులు, చర్చ్ బిల్డింగులు, ఇవన్నీ ఎవరు చేసింది? ఏ పద్ధతులు? క్రిస్టియన్ చేసిందా, నాన్ క్రిస్టియన్స్ చేసినాయా? క్రిస్టియన్ చేసుకునేవే, కానీ వాక్యం సపోర్ట్ చేయదు. ఎవడో ఒక పద్ధతి పెట్టాడు, ఆ పద్ధతి పెడుతున్నాడు. అయ్యగారు అయ్యగారు అయ్యగారు. ఇప్పుడు అయ్యగారులు అసలు ఆ మాట అంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకనంటే నేను గత 20 సంవత్సరాలుగా మీకు నేను బోధిస్తున్న విషయం ఏంటంటే, బాబు సంఘంలో అందరూ సమానము. నా పని నేను చేస్తున్నా, మీ పని మీరు చేస్తారు, మీ పని మీరు చేస్తారు. 20 సంవత్సరాల సీనియారిటీ ఉన్నా, నిన్నగాక మొన్న వచ్చినటువంటి నూతన విశ్వాసి అయినా దేవుని దృష్టిలో అందరు ఈక్వల్గా ఉంటారు. అక్కడికి పోతే తర్వాత సంగతి, వీరి పరిచయను బట్టి ఏమేమి స్థానాలు దేవుడు ఇస్తాడు, అది తర్వాత సంగతి. ఇక్కడైతే మాత్రం అందరూ సమానము. ఇది వన్ మ్యాన్ షో కాదు. చెప్పానా? ఎప్పుడు అదే కదా, 20 సంవత్సరాలుగా చెప్తున్నాను. ఒక సైకిల్ చక్రం వేసి మరీ చూపించా మీకు. అందరు సమానమే. సంఘం అనేది ఒక సైకిల్ చక్రం లాంటిది అయితే అందులో ఉండేటువంటి పుల్లలు మనందరము. అందరు పుల్లలు పైన సంఘము అనేటువంటి ఓవరాల్ కనెక్షన్ కలిగి ఉంటాం. మధ్యలో ఉండే నోబు యేసుప్రభు లాగా అయితే అందరము ప్రత్యేకంగా డైరెక్ట్గా యేసుప్రభుని కనెక్ట్ అయి ఉంటాం. ఈ పుల్లలలో ఒక్క పుల్ల ఎక్కువ కాదు, ఒక్క పుల్ల తక్కువ కాదు. ఒకటి పొడుగు ఉండదు, ఒకటి పొట్టి ఉండదు. పుల్లలన్నీ సమానంగానే ఉంటాయి. ఒకవేళ పొడుగు ఉందనుకో ఒక పుల్ల ఉంటుందా? ఆ చక్రంలో ఉంటుందా? పొడుగొట్టిది వంగిపోయి. ఒకవేళ పొట్టిదైందనుకో ఒక బెత్తడు, అది ఉంటుందా? అది కూడా ఉండదు. సో నేను మొదటి నుంచి చేస్తున్నటువంటి ఈ బోధకి ఈ అయ్యగారు అనే పదం నాకు చెర అంటుంటుంది. అయ్యగారు అని అంటే మరి ఎవరికి వచ్చిందంటే మన వాళ్ళు పెట్టినాయి, క్రిస్టియన్స్ పెట్టినాయి.
ఎందుకనంటే బహుశా ఇది దేవదాసు అయ్య గారి దగ్గర నుంచి వచ్చి ఉండొచ్చు. దేవదాసు అయ్య గారు. సో దేవదాసు అయ్య గారు మంచి పని చేసి ఉంటారు, మంచి భక్తి చేసి ఉంటారు, మంచి సేవ చేశారు. సో ఆయన్ని అయ్యగారు అని వాళ్ళు ఏదో అన్నారు. ఆ ట్రెండ్ మిగతా వాళ్ళు అనుసరిస్తున్నారు. అయ్యగారు ఇప్పుడు అయ్యగారులే ట్రెండ్ అయిపోయింది. మీరు నన్ను ఎలా పలకరించాలో మీకు కొంచెం అవగాహన రావడానికి కూడా ఉంటుంది కదా. సేవకుల్ని ఏమని పలకరించాలో అవగాహన ఉంటుంది కదా. తెలియకుండా అనేస్తున్నాడండి. అయ్యగారు అంటే ఏంటి? ఇంతకీ నీవు స్పెషల్, ప్రత్యేకం, పెద్దోడివి, గొప్పోడివి, మాగోటోడివి కాదు, నువ్వు గొప్పోడివి. ఓకే, ఒకరినొకరు గొప్పగా గణపరచుకోండి అని చెప్పడంలో ఉంది. కానీ ఇలాగనే ఒక ప్రత్యేకపరచడం, వెస్ట్మెంట్స్ అని ఉన్నాయి. వెస్ట్మెంట్స్ మనుషులు పెట్టిన పద్ధతులు. ఒక్కొక్కరు ఒక్కొక్క మినిస్ట్రీ పెట్టారు, ఒక్కొక్కరు ఒక్కొక్క మినిస్ట్రీ పెడుతున్నారు. ఒక మినిస్ట్రీకి సంబంధం ఏముండట్లా. ఇప్పుడు నువ్వు ఒక మినిస్ట్రీ పెట్టావు అనుకో, నేను కూడా మినిస్ట్రీ పెడతా. నీలాంటి మినిస్ట్రీ పెడతానా నేను? నీలాంటి ట్రాక్ ఒకటే అయినా, సిద్ధాంతపరమైన ఒకటైనా, నీకంటే ఏదో మారిస్తేనే కదా నా స్పెసిఫికేషన్ వచ్చేది. అర్థమవుతుందా మీకు? మినిస్ట్రీస్ పెడుతున్నారు. ఈ మినిస్ట్రీస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు కంపల్సరీగా ఉండాల్సి వస్తుంది. ఏ చిన్న సేవకుడు వచ్చినా ఒక మినిస్ట్రీ పేరు పెడుతున్నాడండి. అంటే దాని అర్థమేంటి చెప్పనా? నా మినిస్ట్రీ, బాబురావు మినిస్ట్రీ మిగతా మినిస్ట్రీలతో సమానం కాదు అని చెప్పడమే నేను ఒక పేరు పెట్టుకున్నానంటే. సున్నితమైనవి అని చెప్తున్నా. మరి ఏమయ్యా, అలాగే నువ్వు పేరుని ప్రత్యేకంగా పెట్టుకో. కానీ ఇలా పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే నీ పేరుని ఎత్తి చూపుకుంటావు, కానీ దేవుని పేరుని ఎత్తి చూపాలనుకోవు. మినిస్ట్రీస్లో జరిగేది అదే. ఇప్పుడు ఒక ఆయన ప్రార్థన చేస్తే ఒకరికి స్వస్థత వచ్చింది. ఎవరికి పేరు వచ్చింది? ఎవరికి వచ్చింది పేరు? చేసిన మనిషికా? ప్రార్థన చేసిన ఈ సేవకుడికా? దేవునికా? ఇప్పుడు మీరు చెప్పండి, మినిస్ట్రీస్ పేరు పెట్టుకుంటే పేరు మినిస్ట్రీకి వస్తుందా, దేవునికి వస్తుందా? మరి ఇది యేసు ప్రభు మినిస్ట్రీ అని అందరూ పెట్టుకోవచ్చు కదా, క్రీస్తు మినిస్ట్రీ అని పెట్టుకోవచ్చు కదా, ఆయన సంఘం అని ఆయన పేరు పెట్టుకోవచ్చు కదా. నో 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 అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? నిన్ను నువ్వు ప్రత్యేక పరుచుకుంటున్నావు. సెన్సిటివ్ విషయాలే మాట్లాడుతున్నా. ఆలోచన చేయాలండి. మనుష్యులు కల్పించిన పద్ధతులు ఇలాగ చేయడం ద్వారా ఏమవుతుందంటే, ఇప్పుడు నేను చాలా సెన్సిటివ్ మాటలే మాట్లాడుతున్నాను, చిన్న విషయాలు. ఇదేం పెద్ద తప్పు కాదులే అనిపిస్తుంది. ఆయన మినిస్ట్రీకి ఆయన పేరు పెట్టుకుంటే తప్పేముందిలే అనిపిస్తుంది. మనుషులకి ప్రైజ్ ది లార్డ్ చెప్పి దేవునికి వందనాలు అని చెప్తే తప్పేముందిలే అనిపించింది. నేను ఉండేది వైసీపీ పార్టీలోనే, జగన్ జై చంద్రబాబు అన్నాను, తప్పేముంది అనిపిస్తుంది. కానీ లేదా దాని ఎఫెక్ట్ మన భక్తి జీవితంలో మీద పడుతుంది. ఎఫెక్ట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ మధ్య కాలంలో నేను వెళ్తూ ఉంటే ఒక ఆటో మీద, నా ముందు వెళ్తుంది ఆటో వెనకాల క్రీస్తు సంఘము అని ఆటో మీద ఉంది. ఆటో చూడగానే వా, ఇతను ఎవరో మంచి విశ్వాసిలాగా ఉంది. ఆటో మీదనే క్రీస్తు సంఘము అని పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు, మంచి విశ్వాస ఏంటది అని ఎవరో ఏంటరో ముఖం చూద్దాం అన్నట్టుగా ముందు వెళ్తుంది ఆటో. నేను బైక్ మీద వెళ్తా ఉన్నా. దగ్గరికి వచ్చాం, ఆయన చూడాలి. ఇక ఆటో దగ్గరికి వచ్చినప్పుడు దాని బ్యాక్ సైడ్లో మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది, అక్కడ రాశాడు. ఆటోకి బ్యాక్ సైడ్లో 2 టైర్లు ఉంటాయి కదా, టైర్లకి వెనకాల వర్షపు చినుకులు పడితే నీళ్లు రాకుండా రబ్బర్ ఉంటుంది.
ఆ టైర్ వెనకాల ఉన్న రబ్బరు, ఈ టైర్ వెనకాల ఉన్న రబ్బరు, ఆ రబ్బర్ల మీద ఒకదాని మీద సాహో అని ఉంది, ఒకదాని మీద సలార్ అని ఉంది. ఇక నాకు ఆ మనిషి ముఖం చూడబుద్ది కదా, చూడాలనుకోలే నేను. పెద్ద విషయం ఏం కాదుగా అనిపిస్తుంది మీకు. నేను అందుకే మాట్లాడుతున్నా. ఇలాంటి సున్నితమైన విషయాలే కానీ అని మన భక్తి జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. తనకు అనిపించుండొచ్చు ఏమని, ఆటో మీద ఈ ప్రభాస్ పేర్లు వింటే తప్పే ఉంది అనిపించుండొచ్చు ఒకవేళ. కానీ మధ్యలో పేరేమో యేసుప్రభు పేరు ఉంది, నేను క్రిస్టియన్ అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఆ వ్యక్తి యొక్క జీవితము ఎవరిని కనపరిచినట్టు ఉంటుంది? యేసుక్రీస్తును అతను గొప్ప చేయటం లేదని నేను అంటాంలా, చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం వీటిని కూడా చేస్తున్నాడు అని అంటే మరి యేసుక్రీస్తుని చెయ్యాల్సినంత ఎంత చేస్తున్నాడు అని. మనుష్యులు కల్పించిన పద్ధతిలో, ఎవరో బయట వాళ్ళు నాన్ క్రిస్టియన్స్ పెట్టినాయి కాదండి, ఇది మన వాళ్ళు పెట్టుకొని మనలు చేసే పనే. ఇవాళ అడిషనల్గా తెచ్చుకునేటువంటి ఈ పనుల్లో ఇలాగొచ్చి చెయ్యాల్సిన వాటికి ఇవ్వాల్సిన వాటికి ఇవ్వకుండా డైల్యూట్ అయిపోతుంది. యేసుక్రీస్తుకు రావాల్సినటువంటి 100% ఘనత రాకుండా దీంట్లో కొంత పర్సంటేజీ వేరే వాటికి ఇస్తున్నాం. నీ స్తుతి ఆరాధన 100% దేవునికి చేరకుండా మనుషులు గెలిపించినటువంటి ఈ పద్ధతులలో వీటికి కొంచెం వెళ్ళిపోతుంది. ఆయనకి వెళ్ళాల్సిన 100% రాకుండా ఆ పర్సంటేజీ తగ్గిపోతుంది. ఎందుకంటే నువ్వు మిక్స్ చేస్తున్నావు కదా. ఏం చేస్తున్నాం అనేటువంటి ఆ కాన్షియస్ కూడా లేకుండా చేస్తున్నాం కదా. ఈ విషయాలు ఆలోచన చేయాలి. ప్రాబ్లం ఇదే. చిన్నదే అనుకుంటాం కానీ అది మన ఆత్మీయ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎలాంటి అండి ఎన్ని పండగలు ఇందాక మాట్లాడుకున్నాం, రెవరెండ్లో అన్స్క్రిప్చరల్ కల్చర్లో నుంచి మీరు బయటికి రండి. ఎందుకు ఇలాగిన ఫాలో అవుతారు అని అంటే ప్రభువారు చెప్పేటువంటి మాటలను బట్టి ఆయన 15 అధ్యాయంలో చెప్పిన ఆ మాటలు ఏంటంటే, మిమ్మల్ని గురించి యెషయా చెప్పింది నిజమే, మనుషులు పైన చేస్తారు కానీ హార్ట్ఫుల్గా చెయ్యరు, అంటే 100% నాకు రావాల్సిన అది చెయ్యరు. మనుషులు కల్పించిన పద్ధతులు ఇదే దేవుని పద్ధతి అని చేసి వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తారు అని యెషయా ప్రవక్త చెప్పాడు. అది మీ గురించి అది రైటే అని చెప్పేసి జనసమూహమును పిలిచి సొల్యూషన్ ఏంటి అని అంటే, ఇట్లాంటి వాటి నుండి బయటికి రావటానికి, ఈ మనుషులు కల్పించిన పద్ధతుల్లో ట్రాప్లో పడకుండా బయటికి రావడానికి సొల్యూషన్ ఏంటి అని అంటే, జనసమూహమును పిలిచి ఏం చెప్పాడు? మీరు విని గ్రహించుడి అని చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పాను, మీరు విన్నారు. ఏం చేయాలి? విని ఏం చేయాలా? గ్రహించండి. ఈ గ్రహింపు లేదండి. గ్రహింపు లేకనే కదా అతను ప్రైజ్ ది లార్డ్ అంటే ఇతను ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. గ్రహింపు లేకనే కదా తాను జై అని అంటే ఈయన కూడా జై అన్నాడు. ఏం గ్రహించావండి అందులో? ఏం జరుగుతుంది ఇంతకీ? గ్రహింపు లేకనే కదా యేసుక్రీస్తుకు రావాల్సినటువంటి ఘనత సేవకులు పొందుకుంటున్నారు. గ్రహింపు లేకనే కదా యేసుక్రీస్తులో ఎదగాల్సినటువంటి మనం అయ్యగారుల సేవల్లో తరిస్తున్నారు. ఏనండి,
కొంతమందికి యేసు ప్రభువును అన్నా ఏం కోపం రాదేమో, కానీ వాళ్ళ అయ్యగారిని అంటే మాత్రం మీద పడి కొట్టేస్తారు. ఇక అంటే స్వామి భక్తులు వీళ్ళు ఉన్నారా లేరా? ఆ ట్రాప్లో మీరు పడకూడదు. మీరు అయ్యగారుల భక్తులు కాదు, యేసుక్రీస్తు శిష్యులుగా ఉండాలా. సో ఏం చేయాలి అని అంటే చెప్తున్న మాట, మీరు విన్నది ఏం చేయాలి? మీరు గ్రహించండి, గ్రహించండి, గ్రహించండి. గ్రహించకపోవడంతోనే ఇవన్నీ వచ్చేస్తాయి. ఒకసారి మనం చర్చి స్టార్ట్ అయిన కొన్ని సంవత్సరాల దాకా కొన్ని పండగలు చేశాం. అప్పుడు మనకు తెలియని పద్ధతిలో ఒక పండగకి ఇతను రాలా. నేను అడిగాం, ఏంటి నువ్వు మొన్న రాలేదట? పండగలకి ఎందుకులే అని రాలేదులే అని అన్నాడు. ఏం చేశాడు అతను? ఏం చేశాడు? ఎందుకు నువ్వు అనుకున్నావు రోజు పండగలు ఎందుకులే, అవి వాక్యానుసారంగా లేవులే అని తనకేమైంది? అది గ్రహింపైంది. రా బయటికి. ఎంతకాలం పండగ అంటే యేసు ప్రభువు పుట్టాలి అని చెప్పుకుంటావు, ఎప్పుడు ఇంతకు పుట్టేది? తనకు గ్రహింపైన విషయం ఏంటంటే పండుగలు అవసరం లేదు. ఒకవేళ తనకు గనక అడిగామనుకోండి, లేఖనాల్లో చెప్పేస్తాడేమో ఇండైరెక్ట్గా, మీరు దినములు మాసముల పండగలు ఇట్లాంటివన్నీ ఆచరిస్తున్నారని వచనం చూపిస్తాడేమో. మొత్తం మీద తనకేమైందంటే గ్రహింపైంది. ఏదో ఒకరోజు పండగల్ని ఆపుకునేటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఇక ముందట ఆ పండగలు చేస్తాడో లేదో తన ఇష్టం, అది కదా. ఎందుకు అక్కడ గ్రహింపైంది? వినండి, గ్రహించుకోకపోతే అదే పారంపర్యాచారాల్లో మనము కొట్టుకుపోతుంటాం. ఎన్ని రోజులు కొట్టుకుపోతుండాలండి? చర్చి బిల్డింగ్ల కోసం, మందిరాల కోసం, స్థలాల కోసం కొట్టుకునేటువంటి బ్యాచ్లు ఉన్నారా లేరా? ఎంతకాలం అండి? గ్రహించండి ఒకసారి. మందిరము, స్థలము, గుడి ఇవి వాక్యానుసారం, లేఖనానుసారమైన విషయాలు ఏమి కాదు అనేది గ్రహింపబడి గ్రహింపు లేకనే కదా వాటి కోసం వాళ్ళ మీద వీళ్ళ మీద నానా తంటాలు, కేసులు జరుగుతున్నాయా లేవా? గ్రహింపండి. సో క్రైస్తవులుగా మనం చేయాల్సింది ఏంటంటే ముందు మీరు గ్రహించండి. గ్రహించడం అనేది చిన్న విషయం ఏం కాదు. మీరు ఆలోచన చేయండి. ఆ గ్రహింపు రావడానికి తనకు ఎన్నో ఏళ్ళు పట్టింది. పండగల అవసరం లేదు నాకు అని ఒక గ్రహింపు రావడానికి కొంత సమయం పట్టింది, కొన్ని ఏళ్ళు పట్టినాయి. గ్రహింపు రావాలి. ఎవరికి వస్తుంది? ఎవరికి పడితే వాడికి గ్రహింపు వస్తుందా? రాదు. విని గ్రహించండి. ఆ గ్రహించాలి అనేటువంటి ఆ ఇంట్రెస్ట్ మనుషులకు ఉండాలి. గ్రహింపు ఇదేదో ఆలోచన చేయాలి, బుర్ర పెట్టాలా, మనసు పెట్టాలా. మీకు అర్థమవుతుందా? గ్రహించండి. సో ఇప్పుడు వాక్యం విన్నాము, ఈరోజు వాక్యం విన్నాము అని అంటే గ్రహించండి. మీరు విని గ్రహించండి. ఇదే సొల్యూషన్. గ్రహించకపోతే ఏమవుతానంటే మనం ముందు వాళ్ళు ఎవరో ఏదో పెట్టింటారో దాన్ని ఫాలో అయిపోతూ ఉంటాం. గ్రహించుకోండి, గ్రహించండి. కొంతమంది గ్రహించుకున్న విషయాలు చెప్తా వినండి. ఏలి అనేటువంటి యాజకుడి దగ్గర సమూయేలు అనే ఒక బాలుడు ఉన్నాడు, చిన్నపిల్లాడు. రాత్రి కూడా పడుకున్నారు. ఈ సమూయేలుకి ఏదో వినపడింది. నేరుగా పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏంటి నన్ను పిలిచావా అని అడిగాడు ఏలీని. ఆయన అన్నాడు, నేను ఎప్పుడు పిలిచినా? నేను పిలవలేదు, పోయి పండుకోపో అన్నాడు. మళ్ళా కొద్దిసేపటికి ఈ కుర్రాడు మళ్ళా వచ్చాడు. అయ్యా ఏంటి పిలిచావు అని అడిగాడు. ఈ పెద్ద ఆయన, నేను ఎప్పుడు పిలిచాను? నేను పిలవలేదు, పోయి పడుకోపో అన్నాడు. మళ్ళా కొద్దిసేపటికి మూడోసారి వచ్చాడు పిల్లోడు. అయ్యా ఏంటి చెప్పు
పిలిచావేంటి అని అన్నాడు. మీకు అర్థమవుతుందా? 1, 2 సార్లు 3 సార్లు జరుగుతుంది ఈ ప్రాసెస్. అప్పుడు ఏలీ గ్రహించాడు. ఏం గ్రహించాడు? మాట్లాడేది నేను కాదు, పిల్లోనికి పిలుపు వస్తుంది, సో దేవుడు మాట్లాడుతున్నాడు. 3వసారి వచ్చి అతను అడిగితే ఆహా అని గ్రహించి చెప్పాడు, ఈసారి గనక నిన్ను పిలిస్తే చిత్తం ప్రభువా ఏంటి చెప్పు అని అడుగు అని అన్నాడు. అర్థమవుతుందా? గ్రహింపాలంటే కొంత ఆలోచన చేయాలా లేదా? ఇలాంటి ఆలోచన క్రైస్తవులకు లేకపోవడం వల్లనే ఇన్ని అనర్థాలు, అన్స్క్రిప్చురల్ కల్చర్ రావడానికి కారణం ఏంటి? క్రైస్తవులు గ్రహించట్లా. కొట్టుకుపోతుంది వ్యవహారం, కొట్టుకుపోతుంది. అందరూ చేస్తున్నారు, మేమే చేస్తున్నాం అన్నట్టుగా అయిపోతుంది. ఇప్పుడు దావీదు ఉన్నాడు, బత్షెబతో ఆ విషయం జరిగిన తర్వాత ఆ పిల్లోడు చచ్చిపోయాడు కదా. వాడికి ముందు హెల్త్ బాగలేకుండా అనారోగ్యం పాలవుతాడు. అనారోగ్యం పాలైతే దావీదు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉండి, బాగా ఉపవాసం ఉండి, దేవా బిడ్డను బాగు చేయి అని ప్రార్థన చేస్తున్నాడు. 7 రోజుల తర్వాత అక్కడ ఉన్న లేడీస్ మాట్లాడుకుంటుండ్రు. ఎట్లాంటి మాటలు అంటే, వాళ్ళ మాటలు వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ప్రార్థన చేసుకునే దావీదు గ్రహించుకున్నాడు. ఏం గ్రహించుకున్నాడు? పిల్లోడిగా లేడు. వాళ్ళ మాటలను బట్టి గ్రహించుకున్నాడు. ఎవరు చెప్పలే, ఎవరు తనకి చెప్పలే, గ్రహించుకున్నాడు. గ్రహించుకొని అడిగాడు, ఏంటి పిల్లోడు చచ్చిపోయాడా? అవును. సరే ఇంకేం చేస్తాం? లేచి స్నానం చేసి భోంచేశాడు అని చూస్తాం. మీకు అర్థమవుతుందండి? గ్రహించుకోవాలంటే అది మనసులో ఆలోచన రావాలి. ఇదేదో జరుగుతుంది ఇలాగే ఉంటుంది అని కాదు. నువ్వు పాట పాడుతున్నావంటే గ్రహించుకో, ప్రార్థన చేస్తున్నావంటే గ్రహించుకో, వేమి వింటున్నావా గ్రహించుకో, కానుక వేస్తున్నావంటే గ్రహించుకో. ఉండద్దా? ఎటు తీసి ఏది పడితే అది వేయడమేనా? నిశ్చయించుకున్న ప్రకారం ఉండొద్దా గ్రహింపు? అంటే క్రిస్టియన్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టేనా? గ్రహించుకోవటం. సొలొమోను ఉన్నాడండి. దావీదు తర్వాత సొలొమోను రాజుగా అయిపోతే దేవుడు అడిగాడు, ఏం కావాలి నీకేం కావాలి చెప్పు, ఇస్తా. ఎందుకంటే మీ తండ్రి నా హృదయానుసారుడు, సో ఏం కావాలో కోరుకో అని అంటే, ఇప్పుడు సొలొమోను ఏమడగాల? మనమైతే ఏం అడుగుతామో, కానీ తాను మాత్రం ఒకటి గ్రహించుకున్నాడు. మా నాన్న ఇంత మంచి పరిపాలన చేశాడు, ఇంత మంచి రాజ్యం ఉంది, సో ఈ రాజ్యాన్ని ఎలాగైనా మెయింటైన్ చేయాలో నాకు అది కావాలా, వివేకం అని గ్రహించుకొని అడిగాడు. దేవుడు దాన్ని ఇచ్చాడు. దాంతోపాటు అడగని అన్నీ కూడా. ఇప్పుడు సొలొమోనుకి ఎవరు చెప్పారండి నువ్వు ఇది అడుగు అని? ఎవరు చెప్పారు? నువ్వు వివేకం అడిగని ఎవరు చెప్పారు? తానే గ్రహించుకున్నాడు కదా. మీకు అర్థమవుతుందా? కేవలం నేను చెప్పే సంగతులు మీరు విని అన్నయ్య ఇలా చెప్పాడని వెళ్ళిపోవడం కాదు, మీరు గ్రహించండి. అందుకే బుధవారం రండి, బైబిల్ స్టడీ, గ్రూప్ స్టడీ చేద్దాం, డిస్కవరీ చేద్దాం, పరిశోధించి బైబిల్ చదువుదాం, ధ్యానించుదాం రండి అని బైబిల్ స్టడీ పెట్టింది. అందుకే గ్రహించండి. సో ఇలాగిన మనం చాలామంది గురించి ఈ విషయాలు ఆలోచన చేయొచ్చు. యోబును దేవుడు అన్నాడు, యోబు నువ్వు గ్రహించావా అని ఒక ప్రశ్న వేశాడు దేవుని యోబుతోటి. అంటే యోబు ఏం చేయాలన్నమాట? దానికి దేవుని ఉద్దేశంలో అడిగిన మాట, నీవు గ్రహించావా? ఇదేదో జరుగుతుంది, గ్రహించావా? మీరు గ్రహించండి. యేసు ప్రభు చెప్పాడు, గ్రహించకుండా
ఏం జరుగుతుందో తెలుసుకోకుండా అలాగనే కొట్టుకుపోతావా? క్రిస్టియన్ కల్చర్లో ఎన్నో వస్తున్నాయి, అన్నీ స్క్రిప్చర్ సపోర్ట్ చేయట్లా, వాటిల్లో కొట్టుకుపోతున్నావు. ఎప్పుడు గ్రహిస్తావు? మరి గ్రహించు. సో గ్రహించాలి. గ్రహించటానికి కీర్తనల్లో ఒక మాట చదవాలి. కీర్తన 82వ కీర్తన 5వ వచనం. 82వ కీర్తన 5వ వచనంలో జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. గ్రహించకపోవడానికి మెయిన్ ప్రాబ్లం ఏంటి? ఆటంకం అదే కదా, అక్కడ ఉన్నదేనయ్యా. ఎందుకు గ్రహించలేకపోతున్నారు? వారు గ్రహింపరంట. ఏమి లేదు, తెలివి లేదు. అది తెలివి ఉంటే గ్రహిస్తావు. అయ్యో వినండి, ఎప్పుడు గ్రహిస్తాడు? తెలివి ఉన్నోడు గ్రహిస్తాడు, తెలివి లేనోడు. అది సమస్య. ఎందుకు గ్రహించట్లేదండి క్రైస్తవులు అని అంటే తెలివిగా ఆలోచన చేయట్లా. 92వ కీర్తన చదువుదాం 6వ వచనంలో. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. 92వ కీర్తనే 6వ వచనం. ఓకే, ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, నీ ఆలోచనలు గంభీరమైనవి, పశుప్రాయులు వాటిని. ఇప్పుడు చెప్పండి, గ్రహించాలంటే గ్రహించకపోవడానికి కారణాలేంటి? తెలివి లేకపోవడం. ఇంకా పర్లేదులే, సిగ్గుపడకుండా చెప్పండి, అక్కడున్న మాటేగా. ఎవరు గ్రహించరంట? ఎవరు వాళ్ళు? మనుషుల గురించా పశువుల గురించా? మనుషుల గురించే. ఎవరితో పోలుస్తున్నాడు? అట్టోళ్ళు గ్రహించరు, మీరేమన్నా అనుకోండి. ఇలాగ ఆలోచన చేసుకుంటూ వస్తే 119వ కీర్తనలో 119వ కీర్తన 125వ వచనంలో ఇక్కడ ఒక మాట చదువుదాం. 125. నేను నీ సేవకుడను, నీ శాసనములు గ్రహించున్నట్లు నాకు జ్ఞానము కలుగు చేయము. వినండి, గ్రహించాలి. గ్రహించకపోవడానికి కారణాలు ఏంటో చూస్తున్నాము. మరి గ్రహించడానికి కావాల్సిందే అవసరం ఏంటి? జ్ఞానం కావాలి. అట్టోళ్ళు గ్రహిస్తారు. ఈనాడు క్రైస్తవుల్ని చాలామంది గొర్రెలు అంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? గొర్రె అంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఇవి ఆలోచన చేయట్లా, ఇవి తెలివిగా ఆలోచన చేయట్లా, వీటికాడ ఏమి లేదు, జ్ఞానం లేదు. ఉంటే గ్రహిస్తాయి కదా. సిగ్గు తీస్తున్నారు మనల్ని. నిజమా అబద్ధమా? ఎందుకు? మనం గ్రహించట్లేదు కదా. గ్రహించండి దయచేసి. ఇక్కడ జరిగేవన్నీ ఏంటి? సపోర్ట్ చేస్తుంది ఆ వాక్యం. దేవుడు చెప్పాడా? నిజమేనా? సేవకులు చెప్పారు, ఇది జరిగేదేనా? నిజమేనా? వాక్యంలో ఉన్నదేనా? వాక్యానుసారమైందేనా? గ్రహించు. సో గ్రహించాలంటే ఏం కావాలా? జ్ఞానము కావాలి అనే మాట చూస్తాం. అందుకని చాలా విషయాలు మీతో మాట్లాడచ్చు. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ప్రజల గురించి దేవుడు చెప్తూ 9-10 వచనాల్లో ఇలా చెప్పాడు. యెషయా 6:9-10. ఎంతసేపా? ఆయన నీవు పోయి జనులతో ఇట్లనము, మీరు నిత్యము వింటా ఉంటారు కానీ అది మీ రోగం. అది చర్చికి వస్తారు, కూర్చుంటారు, చూస్తుంటారు. వాళ్ళు పండగలు అంటారు, పండుగలో పగలపూట ప్రార్థన చేస్తారు, రాత్రిపూట డ్యాన్స్ పెడతారు, నిత్యము చూస్తుంటారు. ఏళ్ళ తరబడి జరిగేదే ఇది. కానీ మీరు గ్రహించరు. నిత్యం వింటుంటారు కానీ గ్రహించరు. ఏమండి? గ్రహించకపోతే కదా ఈ పారంపర్యాచారాలన్నీ కొనసాగుతాయి. ఒకసారి గ్రహించి చూడు, కళ్ళు తెరిచి చూడు, తెలివి పెట్టి చూడు, జ్ఞానంతో ఆలోచన చెయ్యి.
గ్రహించాలి. సో ఇలా గ్రహించడానికి దేవుడే సహాయం చేస్తాడు కూడా. దేవుడే సహాయం చేస్తాడు. మార్కు సువార్త 5:38. మార్కు 5:38. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి ఓకే వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చి ప్రలాపించుతూ చూసి లోపలికి పోయి మీరు ఎలా గొడ్లు చేసి ఏడుస్తున్నారు, ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. ఓకే అందుకు వారు ఆయనను అపహసించారు. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి 5:30 నేను చెప్పేది 5:30. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి, అంటే ఒక ఆమె తాకింది, రక్తస్రావ రోగం స్త్రీ. ఓకే, సో అలా జరిగినప్పుడు ఏమైంది అని అంటే తనలో నుండి ప్రభావం అది గ్రహించుకున్నాడు. ఆ సెన్సిటివిటీకి రావాలి కదా క్రైస్తవులలో. ఇక్కడే 8వ అధ్యాయం 17వ వచనం చదువుతా. 8వ అధ్యాయం 17వ వచనంలో, యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవు అని మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు ఇంకా గ్రహింపలేదా? మీరు ఇంకా వివేచింపలేదా? మీరు కఠిన హృదయములై ఉన్నారా? మీ కన్నులు చూడటం లేదా? జరిగినవి మీకు తెలియదా? వాళ్ళకి భోజనాలు పెట్టమన్నాడు. అంతకుముందు ఒకసారి ఇది జరిగింది కదా, భోజనాలు పెట్టేశాడు. చిన్న చిన్న రొట్టెలు చేపలు అంటే పెంచేశారు. ఇప్పుడు అడిగితే మళ్ళీ కనిపించింది. అరే మీరు గ్రహించరా? ఎప్పుడు గ్రహించాలా, ఆలోచన చేయాలా, దానికి తెలివి ఉండాలా, దానికి జ్ఞానం ఉండాలా. 13వ అధ్యాయం 14వ వచనం చదువు. ఇక్కడే 13వ అధ్యాయం 14వ వచనం. మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలవరాని స్థలం ముందు నిలుచుట మీరు చూచున్నప్పుడు చదువువాడు గ్రహించును కాక. వినడం అప్పుడే కాదు, చదివేటప్పుడు కూడా గ్రహించు. బైబిల్ చదువు, బైబిల్ గ్రహించు. ఇలాగుందా లేదా? బెరయ సంఘస్థులు అపోస్తులైనటువంటి పౌలు లాంటి గొప్ప స్పీకర్స్ చెప్తేనే ఉన్నాయా లేవా అని పరిశీలన చేశారు. పరిశీలన చేసినప్పుడు గ్రహించారు. ఓ నిజమే ఇది తెలుసుకున్నారు. క్రిస్టియన్స్ ఎలాగుండాలండి? ఎంత వివేకంగా ఉండాలా, ఎంత తెలివిగా ఉండాలా, ఎంత జ్ఞానం కలిగి ఉండాలా. గ్రహించితే అని అంటే ఇవన్నీ ఉన్నట్టు అర్థం. నువ్వు గ్రహించలేదు అని అంటే ఇందాక చెప్పుకున్నామే, తెలివి లేకపోతే గ్రహించరు. పశుప్రాయులైతే వాటి గ్రహింపు రాదు. మరి మీరేంటి గ్రహించే వాళ్ళుగా ఉండాలనా? పారంపర్యాలు వాళ్ళు చెప్పారు కదా, మేము పెట్టారు మొదటి నుంచి ఇట్టనేనయ్యా మేము పోయేది అంటారా? మీరే తెలుసుకోండి. మీరే తెలుసుకోండి. గ్రహించాలి ప్రియులారా. ఆ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం మీరు అనుభవించాలా అని కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చెప్తాడు. మీరు ఏదైతే గ్రహించుకున్నారో దాని ద్వారా వచ్చినటువంటి ఆ ఐశ్వర్యం మీరు అనుభవించాలా. గ్రహించు. ఒక మెసేజ్ విన్నామంటే అందులో నువ్వు ఎన్ని గ్రహించాలా, దాని ఐశ్వర్యం నువ్వు అనుభవించాలా, దాని బ్లెస్సింగ్ నువ్వు అనుభవించాలి. ఏం గ్రహించుకున్నావు, ఏం గ్రహించావు, ఈరోజు ఏం గ్రహించావు. అటెండెన్స్ కొరకే కాదు చర్చికి రావటం, గ్రహించుకోవాలి. గ్రహించుకున్నప్పుడు ఏమవుతుందంటే వచ్చిన ట్రెడిషన్స్ అన్నిటిలో దేవుడు మనల్ని పక్కకి తీసుకొస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. గ్రహించినట్లుగా మన మనసును తెరుస్తాడు. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత అమ్మాయి మార్గంలో వెళ్తా ఉంటే వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాడు. మోషే, ప్రవక్తలు, ధర్మశాస్త్రం, ఈ విషయాలన్నీ మాట్లాడుతూ వస్తూ ఉంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే లోకస్వార్తలో
వారు గ్రహించున్నట్లుగా వారి హృదయాలను దేవుడు తెలుస్తాడు. సో అయ్యా, గ్రహించడానికి నాకు సహాయం చేయి. గ్రహించాలి నేను. ఆ గ్రహించడానికి తెలివి కావాలి, జ్ఞానం కావాలి, వివేకము కావాలి. వివేకం ఉంటేనే వాళ్ళు గ్రహించుకొని అడిగారు. ఏదో కొట్టుకుపోతుంది, రొటీన్గా జరిగిపోతుందని అలాగ లేమయ్యా, అసలు ఏం జరుగుతుందనే గ్రహింపు నాకు కావాలా. ఆ గ్రహింపు నాకు దయచేయి. ఎవరైతే ఇలాగ గ్రహించుకొని నమ్మి స్థిరంగా ఉంటారో వారు దేవుని యొక్క సకల ఐశ్వర్యం, అంటే ఆ గ్రహింపు యొక్క ఐశ్వర్యం ఏదైతే నువ్వు గ్రహించావో దాని సంపూర్ణమైన బ్లెస్సింగ్ నీకు, నాకు, మనందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, స్తోత్రం. ఓ మా తరతరాలుగా ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు. అరే ఇది వాక్యానుసారం కాదే, ఇది లేఖనానుసారం కాదే, ఇది బైబిల్లో లేదే అనే గ్రహింపు కూడా లేనటువంటి స్థితిలో ఏళ్ళ తరబడి జరుగుతున్న ఈ అన్స్క్రిప్చురల్ క్రిస్టియన్ కల్చర్ విషయం కొంత ఆలోచన చేస్తాం. మేము ఈ ట్రాప్లో పడకున్నట్టుగా నేను లేఖనాల ద్వారా ఎప్పటికెప్పుడు మేము సరి చేసుకొని స్థిరపరచుకొని ఆలోచన చేసి తెలివితో జ్ఞానంతో వివేచిస్తూ గ్రహించుతూ ఆ గ్రహింపులో నీలో మరి ఎక్కువగా స్థిరపడి నీలో ఎక్కువగా బలపరచబడి నిన్ను ఎక్కువగా మహిమపరచడానికి మాకు తగిన సహాయం అంతా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.